మనం వెయిట్ లాస్ అవ్వాలని డైట్ స్టార్ట్ చేసినా, మళ్ళీ కొన్ని రోజులకే దాన్ని స్టాప్ చేస్తా ఉంటాము. అది ఎందుకో చెప్పమంటారా? ఇప్పుడు మనం డైట్ అనంగానే మిల్లెట్స్ అని, స్ప్రౌట్స్ అని, సలాడ్స్ అని, డైట్ రెసిపీస్ అని రకరకాలుగా చూసుకొని, మనం అవన్నీ ఒక ప్లాన్ చేసుకొని స్టార్ట్ చేస్తాము. సో, ఒక 1 వీక్ వరకు బానే జరుగుతది. ఆ తర్వాత ఏదో ఒక సిట్యుయేషన్‌లో మనకంత టైం పెట్టడానికి కుదరదనమాట. ఫస్ట్ 1 వీక్ వెయిట్ గూడా బానే తగ్గుతాము. ఆ తర్వాత చాలా స్లో అయిపోతది. సో, ఇంట్లో వాళ్ళకొకటి కుక్ చేసి, మనం ఒకటి కుక్ చేసుకొని, అటు వెయిట్‌లో డిఫరెన్స్ రాక, చిరాకొచ్చేసి ఏంట్రా ఇది అని చెప్పి ఆపేస్తాము. కానీ మనం రెగ్యులర్‌గా ఇంట్లో అందరికీ ఏం కుక్ చేస్తామో, దాంట్లోనే మనం ఏం తినాలి, ఏది ఎంత క్వాంటిటీ తినాలని తెలుసుకొని గాని డైట్ చేశామంటే, చాలా కన్సిస్టెంట్‌గా మనం ఎక్కువ రోజులు డైట్ చేయొచ్చనమాట. సో, నా మీల్ ప్లేట్స్ అన్నీ మీరు చూస్తే, ఎక్కువ మనం ఇంట్లో చేసుకునే పప్పో, కూరో, అన్నము పెట్టుకుంటాను. కాపోతే ఫైబర్ కర్రీ ఎక్కువుండేలా చూసుకుంటాను. మెయిన్‌గా ప్రోటీన్ యాడ్ చేసుకుంటాననమాట. ఇలా చేస్తే మనం ఎక్కువ రోజులు డైట్ చేయగలుగుతాము. సో, ఎక్కడ మనకి బోరింగు కొంచెం పని ఎక్కువైపోయినట్టు, స్ట్రెస్ ఏముండదు. చిన్న పిల్లల్ని చూసుకుంటూ మరీ డైట్‌లు, రెసిపీస్ చేసుకొని చేయాలంటే చాలా కష్టం. సో, ఇదైతే బెస్ట్ వే అనమాట. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇంట్లో మీరు రోజు కుక్ చేసుకునేదే దాంట్లో ప్రోటీన్ అండ్ ఫైబర్ పెంచుకొని డైట్ చేయండి.